హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. నారాయణగూడలోని వరవర్రావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఎల్బీ నగర్లో రవి శర్మ ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు కొనసాగాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా వేణుగోపాల్ ఇంట్లో పలుమార్లు ఎన్ఐఏ సోదాలు జరిగాయి. రైట్, మా కరెస్పాండెంట్ సాయికిరణ్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సాయికిరణ్ చెప్పండి. సో రవి శర్మ ఇంట్లో అలాగే మిగతా చోట్ల కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వేణుగోపాల్ ఇంట్లో గతంలో కూడా సోదాలు జరిగినట్టుగా కూడా తెలుసు మనకి. ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? హరి, ఈ ఉదయం తెల్లవారుజాము నుంచే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ హైదరాబాద్లోని పలు చోట్ల ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం మనం హిమాయత్ నగర్లోని వీక్షణం పత్రికా ఎడిటర్గా ఉన్నటువంటి వేణుగోపాల్ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. 2 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి తెల్లవారుజామునే. 2 టీమ్స్ వేణుగోపాల్ ఇంట్లో తెల్లవారుజామున ఉదయం నుంచి సోదాలు చేస్తున్నాయి. మరోవైపు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి రవి శర్మ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరి ఇళ్లలో కూడా సోదాలు చేసింది. సో మరొకసారి సోదాలు కొనసాగుతున్నాయి. మరి ఈ సోదాలపైన ఇప్పటికే అటు అయితే పలు ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది మద్దతు పలకడానికి కూడా కొంతమంది వస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా బూటకపు సోదాలు. అయితే ఎన్ఐఏకి సంబంధించి గతంలో సోదాలు నిర్వహించినప్పుడే అనేక అయితే అపార్ట్మెంట్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కుట్ర చేస్తుంది ఎన్ఐఏ తమ పైన అంటూ కూడా చాలామంది ఆరోపణలు చేశారు. దాదాపు గతంలోనే చూసాం, ఒక 60 మంది పైన సోదాలు జరిగాయి. అటు ఇక్కడ అయితే మనం చూస్తున్నాం, ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేణుగోపాల్ వీక్షణ పత్రిక ఎడిటరే కాకుండా ఆయన వరవర్రావు అల్లుడు కూడా. సో అప్పుడు వరవర్రావును అరెస్ట్ చేసినప్పుడు కూడా వేణుగోపాల్ ఇంట్లో సోదాలు జరిగాయి. మరి మరొకసారి కూడా జరుగుతున్నాయి. సో ఈ సోదాలన్నీ కూడా ఎన్ఐఏ ఒక కుట్రపూరితంగా చేస్తుంది. సమాజంలో వారిని ఒక ఉగ్రవాదులుగా వారిపైన పేరు మోపడానికి ఇదంతా కూడా చేస్తుందన్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో మరి ఈ సోదాలు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నాయి. మరి ఈరోజు మొత్తంగా జరిగే అవకాశం ఉంది. మరి మొత్తంగా జరిగిన తర్వాత మరి ఈ సోదాలు ఎందుకోసం జరిగాయి ఎంత అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రధానంగా వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. సో వారితో ఎటువంటి కార్యకలాపాలు నెరవేరుతున్నారు, వాటి అన్నిటి కోసం డీటెయిల్స్ కోసం మొత్తం ఈ సోదాలు జరుగుతున్నాయి అనేది అయితే ఒక సమాచారం వస్తుంది. సో మరి ఈ మొత్తం సోదాల తర్వాత మరి వేణుగోపాల్ కావచ్చు వీళ్ళంతా కూడా ఏం మాట్లాడతారు, గతంలోనే మాట్లాడినప్పుడు ఎన్ఐఏ కుట్ర చేస్తుందనేది కూడా ఆరోపణలు చేస్తారు. కాబట్టి మరి ఈసారి ఏం జరగబోతుందని కూడా చూడాల్సి ఉంది.